ఓం నమో వెంకటేశాయ. ఫ్రెండ్స్ ఈరోజు మేము తిరుపతి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. మాకు ఇది ఒక అడ్వెంచర్ ట్రిప్ అనమాట. మాకు ట్రైన్ టికెట్స్ కూడా అవ్వలేదు, వెయిటింగ్ లిస్ట్ వచ్చిందనమాట. మేము ఉన్నట్టుండి మా కార్లో అయితే వెళ్ళిపోతున్నాం. మా బుజ్జి కార్ అనమాట అది. దాని ఇంతవరకు మేము అంత దూరం అయితే తీసుకెళ్ళలేదు. అది ఎంతవరకు తీసుకెళ్తాం మేము కూడా వెళ్తున్నాం. అడ్వెంచర్ లాగా అయితే వెళ్తున్నాం మా ఇండికా విస్తాలో. ఫ్రెండ్స్ ఇప్పుడు మా జగ్గయ్యపేట నుంచి తిరుపతి వచ్చేప్పుడు 500 కిలోమీటర్లు అండి. ఈ 500 కిలోమీటర్ రోడ్ జర్నీ మీకైతే ఎక్స్పోర్ట్ చేస్తా ఫ్రెండ్స్. ఇప్పుడు టైం వచ్చి 6 అవుతుందండి, ఈవినింగ్ 6 అవుతుంది. మా వెళ్ళేపాటికి ఏ టైం అయితే చూడాలి. మేము ఒక 10 అవర్స్ పడుతుంది అనుకుంటున్నాను. డ్రైవర్ కూడా ఎవరు లేరు, నేను ఒక్కడనే తోలుకుంటూ వెళ్ళిపోవాల్సింది ఫ్రెండ్స్. నేను ఒక నా డ్రైవింగ్తోనే వెళ్ళిపోవడం అనమాట. సైడ్ డ్రైవర్ కూడా ఎవరు లేరు. చిన్నగా వెళ్దాం ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట. అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మా లగేజ్ అయితే చదువుకున్నాం, 2 బ్యాగులు బట్టలకి. ఇదంతా ఇదే మన వీడియోకి సంబంధించిన కిట్ మొత్తం ఇదంతా ఉంటుంది. మా ఆవిడ హ్యాండ్ బ్యాగు, మా ఆవిడ బ్యాగ్ అనమాట. లగేజ్ మొత్తం ఇదే ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా ఆ 7 కొండల వారిని నమస్కరించుకొని మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఓం నమో వెంకటేశాయ, గోవింద గోవింద. ఫ్రెండ్స్ తిరుపతి ఆ 7 కొండల స్వామిని దర్శించుకోవడానికి 3 నెలలు బట్టి స్పెషల్ దర్శనం టికెట్లు అయితే ట్రై చేస్తున్నానండి. అస్సలు అవ్వట్లేదు. ఇంకా స్వామివారి మీద భారం వేసి అయితే ముందుగా అయితే ఇంకా బయలుదేరిపోయామండి. నిన్న తత్కాలం ట్రైన్ టికెట్లు బుక్ చేస్తే అవి కూడా అవ్వలేదు ఫ్రెండ్స్. కార్ లో డీజిల్ అయితే ఫుల్ టైం అయితే చేంజ్ చేసుకుంటున్నానండి. నా కార్ వచ్చి 2013 మోడల్ ఇండికా విస్తానండి. ఈ ట్రిప్ గురించి కాదులేగా ఫ్రెండ్స్, మొన్నే కార్ అయితే ఆల్ ఆయిల్స్ అయితే మార్చేసామండి. కార్ అయితే ఫుల్ కండిషన్ లోనే ఉంది. ఇదిగో ఫ్రెండ్స్, మా ఊరి నుంచి వచ్చేపాటికి 480 కిలోమీటర్లు చూపిస్తుంది తిరుపతికి. మనం వెళ్ళే రోడ్ అయితే బాగానే ఉంటుందండి. మొత్తం హైవేనే, మొత్తం 6 వే కాబట్టి ఇబ్బంది ఉండదు అనుకున్నాను. కాకపోతే కొంచెం ఓల్డ్ బండి కాబట్టి కొద్దిగా నిదానంగా అయితే వెళ్తా ఫ్రెండ్స్. నేను మెకానిక్ కూడా మధ్యాహ్నం చూపించాను, వెళ్ళి రావచ్చు ఇబ్బంది లేదు అన్నాడు. బండి అయితే కండిషన్ లో ఉందని చెప్పాడు. అందుకే ఫ్రెండ్స్ ఇంకా దేవుడి మీద భారం వేసి అయితే వెళ్ళిపోతాను. ఫ్రెండ్స్ ఇప్పుడే స్టార్ట్ చేశారు. ఆకలి రాజ్యంగాయలు ఆకలి వేస్తుందంట. ఇప్పుడు స్టార్ట్ అయ్యేం లేదు, అప్పుడే కార్ అయితే ఆపుకుంటున్నారు. ఇక నేను తినాలంట అర్జెంటుకి. అది ఫ్రెండ్స్ వీళ్ళతో గోల. హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే హైవేలో ఫ్రెండ్స్ అంబరపేట అనమాట. ఇక్కడ నందిగాం దాటాకు ఉంటుంది. సతంతల్లి అమ్మవారి టెంపుల్ అండి, చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. ప్రతి వెహికల్ ఇక్కడ ఆగైతే అమ్మవారిని దర్శించుకొని అయితే వెళ్తారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనం కేసర టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఫ్రెండ్స్ మనం బయలుదేరిన కానీ ఇది 2వ టోల్ గేట్ అనమాట. మనకి 2 టోల్ గేట్లు వస్తాయి మధ్యలో లెక్కేద్దాం ఫ్రెండ్స్. ఇయర్లీ కార్డు తీసుకున్నాక ఈ ట్రిప్ ఏనండి కొద్దిగా మనం న్యాయం చేస్తున్నట్టు. ఫ్రెండ్స్ మనం విజయవాడ దగ్గరలో గల ఎబ్రహీంపట్నం అటు రోడ్డుకి అయితే వచ్చామండి. ఇక్కడ రింగ్ ఉంటుంది కదా, మీ అందరూ తెలుసు. ట్రాఫిక్ అయితే కొద్దిగా ఎక్కువగానే ఉంది కదా. ఫ్రెండ్స్ ఇప్పుడే విజయవాడ అయితే వచ్చేసాం. విజయవాడ నుంచి ఇంకో 2 రావాలండి, వాళ్ళ కోసం వెయిట్ చేయాలి. ట్రాఫిక్లో ఎక్కడ ఉన్నారంట. మన ఇటు గుంటూరు ఈ హైవే అయితే ఎక్కాలి ఫ్రెండ్స్. ఇది కొత్తగా వేసిన హైవే. ఇక్కడ ఇది మంగళగిరి టోల్ ప్లాజాగా దిగుద్ది అనమాట. దిగితే ఇది కృష్ణానది మీద కొత్తగా వేసారండి. అంటే ఎప్పుడో వేసారు, ఈ మధ్య అయితే ఓపెనింగ్ అయింది. నేను ఇప్పుడే మా వాళ్ళు వచ్చారు, మా మాయ మా బామ్మర్ది. విజయవాడలో పికప్ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం విజయవాడ నుంచి. హాయ్ చెప్పండి, హాయ్ చెప్పరా ఫ్రెండ్స్. ఇప్పుడే మనం కొత్త బ్రిడ్జ్ అయితే ఎక్కామండి.
ఇది కృష్ణా నది మీద నూతనంగా నిర్మించారు అన్నమాట. మొన్న ఈ మధ్య ఓపెన్ అయింది. ఇది గుంటూరుకి చాలా దగ్గర అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనకి మంగళగిరి దాటాక కాజా టోల్ గేట్ దగ్గర అయితే మనకి కలవడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడే ఇక్కడ గుంటూరు టోల్గేట్ దాటాక అయితే ఆగాయండి. లైక్ టిఫిన్ చేద్దామని. మామిడి టీ నచ్చలేదండి. మామిడి గొలుసు కూడా తగ్గుతున్నాయి చక్కగా. మా మామగారికి ఉన్నారు ఫ్రెండ్స్. ఇప్పుడే టిఫిన్ చేసి బయలుదేరిపోయి మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. మనం చాలా దూరం వెళ్ళాలి. ఇంకా 400 కిలోమీటర్స్ జర్నీ అయితే ఉంది. నాకు ఇక్కడే చాలా టైం అయితే పట్టేస్తుందండి. ఫ్రెండ్స్ మనం ఇప్పుడే గుంటూరు దాడుతున్నాం అండి. ఫ్రెండ్స్ మనం విజయవాడలో గొల్లపల్లి ఎక్కాం ఫ్లైఓవర్. అక్కడ నుంచి మొత్తం రోడ్ అయితే ఎక్సలెంట్ అండి. హైవేస్ అయితే సూపర్ ఉన్నాయి. తిరుపతి దాకా ఇట్లాగే ఉంటది అనుకుంటున్నాను నేను. అసలు ఇట్లా ఉంటే మాత్రం ఎంత లాంగ్ జర్నీ చేయొచ్చు ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంది అనమాట హైవే మాత్రం. ఇప్పుడే చిలకలూరుపేట దాటాం. ఇక్కడ హైవే మీద దాగామండి. కాసేపు రిలాక్స్ అవుతున్నాం అనమాట. ఇది సింహాపురి ఎక్స్ప్రెస్ లిమిటెడ్ పల్లాపల్లి టోల్ ప్లాజా దగ్గరికి వచ్చామండి మనం. ఫ్రెండ్స్ మేము బయలుదేరిన కానీ ఇది 5వ టోల్ గేట్ ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడే మనం ఒంగోలు అయితే వచ్చామండి. ఇది ఒంగోలు సిటీ. ఒంగోలు దాడుతున్నాం మనం ఇప్పుడు. రోడ్స్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. హైవే మాత్రం ఇక్కడ మన ఇబ్బంది పడ అవసరం లేదు. హ్యాపీకి వెళ్ళిపోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ మనం దగ్గర సింగరాయ కొండ దగ్గరికి అయితే వచ్చామండి. సింగరాయ కొండ దగ్గర నుంచి ఒక 5 కిలోమీటర్లు ఉంది. కావలి వచ్చి 40 కిలోమీటర్స్ చూపిస్తుంది దగ్గర నుంచి. టైం వచ్చి 11:30 అవుతుందండి టైము. ఫ్రెండ్స్ ఇప్పుడే మనం ఉలవపాడు వచ్చాం. ఇది ఉలవపాడు దాడుతున్నామండి. నెల్లూరు మనకి ఇంకా 100 కిలోమీటర్స్ పైన ఉందండి. నెల్లూరు వస్తే మనం దగ్గరగా తిరుపతి దగ్గరికి అయితే వచ్చినట్టే. ఫ్రెండ్స్ ఈ బస్సు ఉన్నాడు వాళ్ళే ఎంత ఎవరొస్తుందో ఏందో మరి. అసలు మనల్ని క్రాస్ చేయనివ్వట్లేదు. అంటే రోడ్డు మొత్తం తిప్పుతుంటాడు. ఫ్రెండ్స్ ఇప్పుడే మనం కావలి దాటేసామండి. ఇక్కడ నుంచి నెల్లూరు వచ్చి 50 కిలోమీటర్స్ ఉంది. ఫ్రెండ్స్ ఎట్టా నైట్ జర్నీ ఉంటుందని తెలిసా నేను మధ్యాహ్నం అయితే ఒక 3 అవర్స్ అయితే నిద్రపోయానండి. నిద్ర లేకుండా నైట్ జర్నీ అసలు చేయకూడదండి ఫ్రెండ్స్. మీరు కూడా ఎప్పుడైనా సరే నైట్ జర్నీ అసలు చేయమాకండి నిద్ర లేకపోతే. ఫ్రెండ్స్ మనకు కావలి దాటాక ముసునూరు టోల్ ప్లాజా దగ్గర అయితే వచ్చామండి. ఇక్కడ నుంచి నెల్లూరు ఒక 30 కిలోమీటర్ దూరంలో ఉంటుంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మేము బయలుదేరిన కానీ ఇది మాకు 6వ టోల్ గేట్ అండి. విజయవాడ నుంచి అయితే ఇది 3వ టోల్ గేట్. ఫ్రెండ్స్ మన గనక సెంట్రల్ గవర్నమెంట్ యాన్యువల్ పాస్ 3000 కనుక తీసుకురాకపోతే కనుక ఈ టోల్ గేట్లకే చాలా డబ్బులు అయితే అయిపోయాయండి. ఫ్రెండ్స్ గుంటూరులో బయలుదేరాక మనం ఎక్కడైతే ఆపలేదు చిలకలూరుపేట దాటాక కూడా కాసేపు అట్లాగే అమ్మటనే బయలుదేరిపోయాం. నెల్లూరు దాటాక అయితే టీ బ్రేక్ తీసుకుందాం అనుకుంటున్నానండి. కాసేపు రిలాక్స్ అవుదామని. ఫ్రెండ్స్ మనం నెల్లూరు అయితే ఆల్మోస్ట్ అయితే వచ్చేసామండి.
ఇప్పుడు మనం పెన్నా రివర్ మీద అయితే ఉన్నామండి. ఇది పెన్నా రివర్ మీద బ్రిడ్జ్ అన్నమాట. నైట్ టైం కదండి, చీకట్లో మనకు అసలు ఏం కనబట్లేదు. ఫ్రెండ్స్, నెల్లూరు సిటీ అయితే దాటిపోతున్నాం మనం. ఇదిగోండి సిటీ అటు ఉంది, కనబడుతుందా మీకు? ఇది మొత్తం హైవేలో వెళ్ళిపోతాం కాబట్టి మనం సిటీ అయితే దాటిపోతున్నాం ఫ్రెండ్స్. వాళ్ళు ఫ్రెండ్స్, నెల్లూరు సిటీ దాటాకి అయితే ఆపానండి, కాస్త రిలాక్స్ అవుతారని. ఇక్కడైతే టీ బ్రేక్ అయితే తీసుకున్నాం. ఇక్కడ నుంచి తిరుపతి మనకి 150 కిలోమీటర్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు టైం వచ్చి 1:30 అవుతుంది. ఇక్కడ మధ్యలో ఎక్కడ నాకు ఆగుద్ది కావట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ ఆగితే ఇంకా ఆగినట్టే ఉంటుంది. ప్రస్తుతం నిద్ర అయితే రావట్లేదండి. చిన్న మొహం కడుకుని అయితే మళ్ళీ డ్రైవింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఒక 2 అవర్స్ లో అయితే తిరుపతి అయితే రీచ్ అయిపోతాం అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడే మనం గూడూరు అయితే చేరుకున్నామండి. గూడూరు అయితే ఆడుతున్నాం. ఇక్కడి నుంచి మనకి ఇంకా 100 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ నాయుడుపేట దగ్గరికి వచ్చాక ఆయిల్ కొట్టించుకుని ఆగాం ఫ్రెండ్స్. ఇందాక కొట్టించిన 3000 రూపాయలు ఆయిల్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ 1000 రూపాయలు ఆయిల్ కొట్టించాను బట్టి. మా వాళ్ళందరూ దిగారు కిందకి, కాసేపు కూర్చుంటున్నారు. అంటే గ్లాసులు అయితే మొత్తం క్లీన్ చేశా అద్దాలు. మా వాళ్ళు పాపం అలసిపోయారు, నిద్రపోయి లేచారు ఇప్పుడే. అలసిపోయారంట వీళ్ళు. ఫ్రెండ్స్, ఇప్పుడే ఫ్లైఓవర్ ఎక్కాం తిరుపతికి. వేరే రూట్ మారిపోయాం. చెన్నై రూట్ నుంచి మన తిరుపతి రూట్లోకి వచ్చేసాం. ఇక్కడ నుంచి 60 కిలోమీటర్స్ అనమాట తిరుపతి. ఆల్మోస్ట్గా మన ప్రయాణం డన్ అన్నమాట. దగ్గరకు వచ్చాం. మా అబ్బాయి సహకారంతో మా అబ్బాయి రూట్ మ్యాప్ పెట్టాడు నాకు. అసలు నాకేం తెలియదు, వాడే చెప్పాడు ఇటు పోవాలి డాడీ అని. తెల్లదారు రోడ్లన్నీ చాలా ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. బళ్ళు కూడా బాగా స్మూత్గా వెళ్తాయి అన్నమాట కూలింగ్కి. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి శ్రీకాళహస్తి 10 కిలోమీటర్స్ అంట. ఫ్రెండ్స్, శ్రీకాళహస్తి టెంపుల్ అండి. శ్రీకాళహస్తి ఇప్పుడే దాటాం మనం. ఫ్రెండ్స్, అక్కడ వెనకాల ఫ్యాక్టరీ ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పొగలు వస్తున్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ టోల్ ప్లాజా వచ్చింది ఫ్రెండ్స్. తిరుపతి ఇంకా 25 కిలోమీటర్స్ ఉంది ఫ్రెండ్స్. తిరుపతి ఇంకా 25 కిలోమీటర్స్ ఉంది ఫ్రెండ్స్. డాడీ చాలా స్పీడ్ తీసుకొచ్చాడు ఫ్రెండ్స్. మా డాడీ చాలా స్పీడ్ తీసుకొచ్చాడు ఫ్రెండ్స్. మేము నిద్రపోయాం ఫ్రెండ్స్. నేను నిద్రపోలేదు ఫ్రెండ్స్, చూస్తూనే ఉన్నాను. ఎటు తిరగాలి టర్నింగ్ అని. లేదు, నా కొట్టుకోవటం బయలుగుతులేవా. ఫ్రెండ్స్, ఇప్పుడే మనం తిరుపతి ఎంటర్ అవడానికి వచ్చాం ఫ్రెండ్స్. Exit the roundabout onto National Highway 71. Keep right to take the flyover. Continue on National Highway 71 for 1.5 kilometers.
ఫ్రెండ్స్ మనం సక్సెస్ఫుల్ గా ఏడుకొండ స్వామి దయ వల్ల అయితే మనం తిరుపతి అయితే చేరుకున్నామండి. ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే తిరుపతి అలిపిరి దగ్గరికి అయితే వెళ్తున్నామండి. అక్కడ బాలాజీ పార్కింగ్ లో అయితే కార్ అయితే పార్క్ చేసుకుని అక్కడ మనకి టికెట్లు ఇస్తారంట తెల్లవారుజామున. ఇప్పుడు ఆ SST టోకెన్ కోసం అయితే ట్రై చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు వెళ్ళి ఫ్రెండ్స్ నేనైతే అసలు అనుకోలేదండి తిరుపతి కార్లో వెళ్దామని. అనుకోకుండా అయితే బయలుదేరిపోయాను అనమాట. అసలు నా కారు 500 కిలోమీటర్లు నాన్ స్టాప్ గా వచ్చిందంటే నాకు ఆశ్చర్యంగా ఉందండి. ఏమో ఫ్రెండ్స్ ఆ వెంకటేశ్వర స్వామిని అయితే చూడాలని అయితే నా మనసులో కోరిక కలిగింది. ఇంకా స్వామి మీద భారం వేసి అయితే వచ్చేసాను. అలాగే స్వామివారి దర్శనం కూడా కొద్దిగా ప్రశాంతంగా జరిగితే చాలు ఫ్రెండ్స్. అంతకన్నా ఇంకేం అవసరం లేదు నాకు. ఇప్పుడున్న సమాచారం అయితే 30 గంటలు పడుతుందంటండి దర్శనానికి. టైం చూసారా ఫ్రెండ్స్ 4 అవుతుంది ఇప్పుడు తెల్లవారుజామున. 3:30కి అయితే వచ్చేసామండి. పార్కింగ్ ఎత్తుకున్నా కూడా ½ అవర్ పట్టింది మాకు. ఇది బాలాజీ పార్కింగ్ అలిపిరి దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్. ఇది అలిపిరి దగ్గర నుంచి నడిచి వెళ్ళే వాళ్ళందరూ ఇట్లా పార్కింగ్ లో పెట్టేసి అయితే వెళ్ళిపోతారండి వెహికల్స్ అన్ని. ఇక్కడ మొత్తం ఫ్రీ అండి. ఇక్కడ పక్కనే వాష్రూమ్స్ కూడా ఉంటాయి మనం ఫ్రెష్ అవడానికి. మనకి పక్కనే సుపథం కాంప్లెక్స్ ఉంటుంది. అక్కడే SST టోకెన్ అయితే ఇస్తారు. ఇది మార్నింగ్ 7 కి అయితే ఇస్తారంటండి. ఇప్పుడే అక్కడికైతే వెళ్ళొచ్చామండి టోకెన్ ఇచ్చే దగ్గరికి. కాకపోతే క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉన్నారు. మాకైతే కష్టమేనండి దొరకడం. సర్వదర్శనానికి అయితే 30 గంటల పైన పడుతుందంట ఫ్రెండ్స్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో. ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అందరూ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నిద్ర వస్తుంది ఫ్రెండ్స్. కాసేపు అనుకుంటాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. నా డ్రైవింగ్ ఎలా ఉందో అందరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ అండి అందరికి.